అన్నపూర్ణోదినా, ఎలా ఉన్నావు? బాగున్నాను వదినా, నువ్వు బాగున్నావా? బాగున్నాను. ఎంతకాలం అయిందో నిన్ను చూసి. అవును. మెస్ బాగా నడుస్తుందా? బాగానే నడుస్తుంది. సరే వదినా. అన్నపూర్ణ సరే, ఆ పక్కనున్నదెవరే? నీకు తెలీదా? ఆయన రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ అన్నపూర్ణ సవితి. ఏమండి, ఆ క్యాటరింగ్ వాళ్ళు ఇంకా ఫుడ్ తీసుకురాలేదు. ఒకసారి వెళ్ళి ఎక్కడున్నారేంటో కనుక్కోండి. ఇప్పుడే ఫోన్ చేశాను, పంపిస్తున్నాను అన్నారు. సరే, ఇంకోసారి ఫోన్ చేస్తాను. చేయండి. హలో, ఏమండి, ఫుడ్ ఇంకా రాలేదేంటండి? సార్ నేనే మీకు కాల్ చేద్దాం అనుకున్నాను సార్. ఈ లోపు మీరే కాల్ చేశారు. ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందండి. ప్రాబ్లమా? ఏంటి? మీ ఫంక్షన్కి ఫుడ్ తీసుకొస్తున్న వ్యాను యాక్సిడెంట్ అయ్యి ఫుడ్ అంతా పాడైపోయిందండి. సారీ అండి. ఏమైందండి? ఎందుకంత కంగారు పడుతున్నారు? మనకు ఫుడ్ తీసుకొస్తున్న వ్యాను యాక్సిడెంట్ అయిందంట. ఫుడ్ అంతా పాడైపోయిందంట. మరి వేరే వెహికల్ ఏదైనా పంపించమని చెప్పండి. హలో, మరి ఇక్కడ మా ఫంక్షన్ పరిస్థితి ఏంటి సార్? 200 మందికి ఫుడ్ ఇప్పటికిప్పుడు రెడీ చేసి పంపడం అంటే కుదరదండి. సారీ సార్, మీరు ఏదన్నా ఆల్టర్నేట్ చూసుకుంటే మంచిది. హలో హలో. బావా, ఏంటి తమ్ముడు? ఏమైంది? ఎందుకు టెన్షన్ పడుతున్నావు బావా? మన ఫంక్షన్ కోసం ఫుడ్ క్యాటరింగ్ ఇచ్చాం అన్నయ్య గారు. మన ఫుడ్ తీసుకొస్తున్న వ్యాన్ కి యాక్సిడెంట్ అయిందంట. ఫుడ్ పంపించలేమంటున్నారు. అయ్యో, నేను 2-3 హోటళ్ళకి ఫోన్ చేసి ఎలాగలా అరేంజ్ చేస్తానక్క. మీరు వెళ్ళి కూర్చోండి. ఫంక్షన్ కి హోటల్ నుంచి ఫుడ్ తెప్పిస్తే ఏం బాగుంటుందండి? తప్పదు కదండి. తప్పదు కదా అని సరిపెట్టుకుంటే ఎలాగమ్మా? ఇంత ఖర్చు పెట్టి ఫంక్షన్ చేసుకుంటున్నారు. వచ్చిన వాళ్ళకి ఇవేవీ గుర్తుండవు. మీరు పెట్టిన ఆ భోజనం మాత్రమే గుర్తుంటుంది. ఏ శుభకార్యానికైనా భోజనమే ముఖ్యం. కరెక్టే అక్క, కానీ ఇదిగో బావా, కానీ లేదు, ఏమీ లేదు. ఫుడ్ టైం కల్లా మేము వండి పెడతాం కదా. అయ్యో బావా. అయ్యో, మీరు వంటలు చేయడం ఏంటి అన్నయ్య గారు? మన ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పుడు మనం చేసుకుంటే తప్పేంటి? మీరివన్నీ ఏం పట్టించుకోవద్దు. నిర్మల, మనం వంట మొదలు పెడదాం. తమ్ముడు, నువ్వు సామానని తెప్పించు. మిగతా పనులన్నీ మేం చూసుకుంటాం. మీరేం టెన్షన్ పడకండి. అవును. ముందా పంచుడు. ఏమండి, కిచెన్ ఎక్కడుందో కిచెన్ ఎక్కడుందో చెప్పావా? పదండి. అటు పదండి. పద.